మనము దేవుని స్వరూపంలో చేయబడ్డాం. దేవుని మాటకి ఎంత శక్తి ఉందో ఆయన స్వరూపంలో చేయబడ్డ మన మాట కూడా అంతే శక్తి ఉంది. మన మాట ఎదుటి వ్యక్తిని ఆదరించగలగాలి. మన మాట ఎదుటి వ్యక్తిలో ఉన్న బాధను తీసేయాలి. అలాంటి మాట కలిగి ఉన్నవారు దేవుని పోలి నడుచుకోగలుగుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ మాట రానియకుడి. భాష మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి మేలు కలిగే విధంగా ఉండాలి. అనుకూల వచనం పలకాలి. వ్యతిరేకమైన మాటలు మాట్లాడి కోపం తెప్పిస్తూ బాధ పెట్టేదైతే ఆ బంధాన్ని మనం దూరం చేసుకో. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం మాట్లాడి మర్చిపోతా ఉంటాం. చూడండి, చేసిన పనైనా మర్చిపోవచ్చేమో గాని మాట్లాడిన మాట మర్చిపోకు. మాట హృదయంలో నిలిచిపోదు. మనం చేసిన పనులు మన కళ్ళ ముందు జరిగి అవి కొన్నిసార్లు బ్రెయిన్ లో ఫేడ్ అవుట్ అయిపోతాయి, కానీ ఒకసారి హృదయంలోకి వెళ్తే అది అక్కడే ఉండిపోతుంది. అందుకని క్రైస్తవులుగా జీవిస్తా ఉన్నప్పుడు మన మాట జాగ్రత్తగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. ఎదుటి వ్యక్తికి మేలు కలిగించే మాట మాట్లాడుతూ దేవుని కుమారులు కుమార్తెలు అనిపించుకున్నాం. గాడ్ బ్లెస్ యు.